నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను శివకుమార్ రొక్కం. మీరు చూస్తున్నారు న్యూస్ అట్ 11 AM. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో పరిషత్ ఎన్నికలు రద్దు, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు. రఘురాముడి మెడికల్ రిపోర్ట్పై నిర్ణయం తీసుకోనున్న సుప్రీం, కస్టడీకి ఇవ్వాలని కోరుతున్న ఏపీ సిఐ. గచ్చిరౌలిలో భారీ ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో 16కు చేరిన నమ్మకం. కృష్ణపట్నం ఆయుర్వేదానికి చెలో చెలో, ఆనందయ్య మందు కోసం క్యూ కొడుతున్న జనం. దేశంలో తగ్గిన కరోనా కేసులు, 3 లక్షల దిగువనకు పాజిటివ్ కేసులు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. అయితే ఎన్నికలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ టీడీపీ నేత వర్లరామయ్య కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్ ఏప్రిల్ 8న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై ఎస్ఈసీ అప్పీల్ దాఖలు చేయగా ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిందిగా సింగిల్ జడ్జికి హైకోర్టు అప్పగించింది. దీంతో పాటు జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపైన సింగిల్ జడ్జ్ ఈ నెల 4న విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేశారు. రైట్, ఏపీలో పరిషత్ ఎన్నికల రద్దుకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ గాంధీ లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ, ఓటు శివ. ఎట్టకేలకు ఏపీలో పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే గత కొద్ది నెలలుగా కూడా ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో ఉన్నటువంటి నిర్వహణ అంటే అంశం అయితే మాత్రం చాలా ప్రతిష్టంభన కొనసాగింది. అలాగే దాదాపుగా ఈ ఎన్నికలు పూర్తయి కూడా నెల రోజులు దాటినా కూడా ఇప్పటివరకు కూడా దాని కౌంటింగ్ ఫలితాలు మాత్రం వెల్లడించొద్దని చెప్పి కోర్టు ఆదేశాలతో ఇప్పటివరకు కూడా ఫలితాలు వెల్లడించలేదు. గత నెల అంటే ఏప్రిల్ 8వ తేదీన ఈ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించారు. అయితే దానికి ముందే ఒక వారం 10 రోజుల ముందే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మొత్తం 4 వారాల గడువు అయితే మాత్రం నోటిఫికేషన్కు ఎన్నికలకు మధ్య ఉండాలనేటువంటి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పి అటు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నేత వర్లరామయ్య, అట్లాగే జనసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పట్లో ఈ డివిజన్ బెంచ్ అయితే మాత్రం ఈ ఎన్నికలు నిర్వహించి ఆ ఫలితాలు వెల్లడించొద్దని చెప్పి మాత్రం ఆదేశాలు ఇస్తూ మళ్ళీ సింగిల్ బెంచ్కి అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు అట్లాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏ రకంగా ఉన్నాయో దాన్ని స్టడీ చేసి తదుపరి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ సింగిల్ బెంచ్ జడ్జి మాత్రం మొత్తం అన్ని పరిశీలించిన మీదట ఎన్నికల నిర్వహణ అనేది కూడా సక్రమంగా జరగలేదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని పాటించకుండా కేవలం వారం రోజుల వ్యవధిలోనే నోటిఫికేషన్ ఇచ్చేసి హడావుడిగా ఎన్నికలు నిర్వహించారు అనే దాని మీద ఆరోపణని ఏకీభవిస్తూ ఎన్నికలు రద్దు చేస్తున్నామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. మొత్తంగా అయితే మాత్రం ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఏదైతే ఏడాది క్రితం జరిగినటువంటి నోటిఫికేషన్ కానీ లేకపోతే కనుక కొన్ని ఏకగ్రీవాల విషయంలో అయితే మాత్రం అప్పట్లో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ ఎన్నికల నిర్వహణ మీద కూడా అటు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు అలాగే జనసేనకు చెందినటువంటి నాయకులు అయితే మాత్రం ఈ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు అయితే మాత్రం పూర్తిగా
ఈ యొక్క ఉత్తర్వులను అయితే పరిశీలించి ఈ రోజు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే పోటీ చేసి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో మాత్రం ఇది కొంత ఆందోళనకరమైన పరిస్థితి. ఎందుకంటే చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి దాదాపుగా వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అంటే కోవిడ్ నిబంధనలు ఉన్నా కూడా వాడు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అయితే మాత్రం ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. అట్లాగే ఈ కౌంటింగ్ చేస్తే తమ యొక్క ఫలితాలు తమ యొక్క భవిష్యత్తు నిర్ణయం అవుతుందని చెప్పి అనుకున్న తరుణంలో ఈ యొక్క హైకోర్టు తీర్పు అనేది వాళ్ళకి కొంత ఆందోళనకరమైన అంశంగా పరిగణించింది. శివ. రైట్ గాంధీ, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, ఏపీలో పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది కదా, ఏమంటారు? దానికి ఒకటి ఇష్యూ అండి. గత నిమ్మగడ్డ రమేష్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ మీద సుప్రీంకోర్టు దాకా వాళ్ళు వెళ్ళిన విషయం కూడా పర్వతం నడిచే విషయం కూడా తెలుసు. అయితే సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చేసిందంటే, ఈ కోవిడ్ పరిణామాలు ఇవన్నీ తగ్గిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని 4 వారాలు గ్యాప్ తోటి ఇవన్నీ కూడా ఎలక్షన్స్ పెట్టాలి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అయితే ఇక్కడ నీలం సహాయన్ గారు వచ్చిన తర్వాత 1/4/2021 నోటిఫికేషన్ ఇచ్చి 8వ తారీఖున ఎలక్షన్స్ పెట్టేసి మొత్తం ముగించేటువంటి విషయం మనందరం చూసాము. దాన్ని ప్రశ్నిస్తూ ఆ రోజు కొంతమంది ఎవరైతే పోటీదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం, ఈ రోజు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి మీరు ఎలక్షన్స్ కాన్సెస్ చేశారు కనుక మీరు ఎలక్షన్ ఇచ్చే నోటిఫికేషన్ దానికి సంబంధించిన ప్రాసెస్ మొత్తాన్ని కూడా రద్దు చేస్తూ ఈ రోజు హైకోర్టు జస్టిస్ సత్యనారాయణమూర్తి గారు తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే అన్ని కూడా చదవడం జరిగింది. మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ కమెన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఆదేశాల ద్వారా మనకు తెలియదు. అయితే లక్ష్మీనారాయణ గారు, ప్రధానంగా ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక పైకోర్టుకు వెళ్ళడం లేదంటే డివిజన్ బెంచ్ను ఆశ్రయించడం ఈ గనక జరిగితే ఏ రకమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఇదే తీర్పు కంటిన్యూ అవుతుంది? ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ రైట్ ఉంది. ఇప్పుడు ఏదైతే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు మీద డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి తీర్పు ఉంది. ఒకవేళ డివిజన్ బెంచ్ ఇదే తీర్పుని కన్ఫర్మ్ చేయొచ్చు, లేదు అనుకుంటే సెట్ సైడ్ చేసే పరిస్థితి కూడా ఉండొచ్చు. కనుక అదంతా కూడా డివిజన్ బెంచ్కి వెళ్ళిన తర్వాత మనం ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆదేశాలు డివిజన్ బెంచ్ అయినా లేకపోతే సింగిల్ బెంచ్ అయినా అన్ని హైకోర్టులు కూడా దేశంలో ఉన్న అన్ని హైకోర్టులు కూడా ఫాలో అవ్వాల్సిందే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రివైల్ అవుతుంది అనేది మనం జనరల్గా భావించాల్సిన విషయం. రైట్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. అయితే ఎన్నికలకు సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎలక్షన్ కోడ్ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్ ఏప్రిల్ 8న జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఎస్ఈసీ అప్పీల్ దాఖలు చేయగా ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.
లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిందిగా సింగిల్ జడ్జికి హైకోర్టు అప్పగించింది. దీంతోపాటు జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపైన సింగిల్ జడ్జ్ ఈ నెల 4న విచారణ జరిపి తుది తీర్పును రిజర్వ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శివ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పరిషత్ ఎన్నికలు 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి వెళ్తున్న చందాన జరుగుతుంది. ఏ ముహూర్తానైతే మాజీ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించారో మొట్టమొదటిగా దాదాపుగా కూడా 2019 మార్చి 19నే కరోనా ఫస్ట్ వేవ్ దృష్టిలో పెట్టుకుని ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. దాదాపుగా అప్పటి నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి నీలం సహాని మే మొట్టమొదటి వారంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వటం, వెంటనే అంటే కనీస గడువు లేకుండా ఏప్రిల్ 8వ తేదీన నిర్వహించేందుకు ఆవిడ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 10వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేయాలని చెప్పి కూడా ఆవిడ నిర్ణయించడం జరిగింది. అయితే ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం షెడ్యూల్ ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికల తేదీకి మధ్యన 4 వారాల గడువు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలని చెప్పి టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వర్ల రామయ్యతో పాటుగా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కూడా జనసేన పార్టీ కూడా వేర్వేరుగా కూడా ఎన్నికల నిర్వహణపై పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే స్థానిక సంస్థలు ఎన్నికలు ఇచ్చిన నోటిఫికేషన్ మొట్టమొదట్లోనే అనేక అక్రమాలు జరిగాయి, అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడింది. చాలా పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ లేనన్ని దాదాపుగా 2371 ఎంపీటీసీ స్థానాలకు 126 జడ్పీటీసీ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి, ఎంత కూడా అక్రమ మార్గం జరిగినాయని చెప్పేసి కూడా ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అయితే దీనిపై డివిజన్ బెంచ్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ విచారించి అప్పట్లోనే ఎన్నికలు రద్దు చేయాలి, ఎన్నికల నోటిఫికేషన్ తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఆమె వెంటనే పెడతాకు వీల్లేదని ఆయన చెప్పడం జరిగింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించడం జరిగింది. అయితే డివిజన్ బెంచ్ కూడా దీనిపై విచారించి అప్పుడు గడువు తక్కువగా ఉండటం వల్ల 8వ తారీఖున ఎన్నికలు నిర్వహించుకోవాలి, కానీ 10వ తేదీన కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేసి తిరిగి ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినట్టు తీర్పు ఉందో అదే సింగిల్ బెంచ్ దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి లోతైన విచారణ చేసి మళ్ళా తీర్పు ఇవ్వాలని చెప్పేసి డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్కి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 513 జడ్పీటీసీ స్థానాలకు, అదేవిధంగా కూడా 7230 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 513 జడ్పీటీసీ స్థానాలకు 2092 మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే, అదేవిధంగా కూడా 7230 ఎంపీటీసీ స్థానాలకు 19,200 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల ప్రక్రియ కొంత సజావుగా సాగినప్పటికీ కూడా ఎన్నికల పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది, నాటి నుంచి కూడా అభ్యర్థులందరూ కూడా కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అయితే దీనిపై లోతైన విచారణ చేసినటువంటి ఇటు ప్రభుత్వ తరపు వాదనలు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపు వాదనలు, అదేవిధంగా కూడా పిటిషనర్ తరపు వర్లరామయ్య తరపు న్యాయవాది వాదనలు, అదేవిధంగా కూడా జనసేన, భారతీయ జనతా పార్టీ న్యాయవాదులు వాదనలు అన్నీ విన్నటువంటి సింగిల్ బెంచ్ న్యాయమూర్తి మే 4వ తేదీన వాదనలు పూర్తయ్యాయి, తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. అయితే తీర్పు ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్కి విరుద్ధంగా రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జరిగినాయి కనుక పరిషత్ ఎన్నికలు రద్దు చేసి తిరిగి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆ తీర్పులో సారాంశం ఉంది. ప్రధానంగా కూడా 4 వారాలు గడువు ఉండాలి. ఏదైతే నోటిఫికేషన్కి ఎన్నికల తేదీ ప్రక్రియకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉందో ఆ 4 వారాల సమయం లేనందున ఖచ్చితంగా కూడా ఎన్నికలు చెల్లదని చెప్పి ఎన్నికలు రద్దు చేయాలని చెప్పేసి సింగిల్ బెంచ్కి సంబంధించినటువంటి న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి ఇచ్చినటువంటి తీర్పు ఉంది. దీంతో ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక్కసారిగా కూడా నిరాశకు లోనవడం జరిగింది. ముఖ్యంగా కూడా గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ కూడా బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థి కూడా పరిషత్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల స్థానిక బలాబలాలు వేరే చేసుకుని అభ్యర్థులను పోటీలో నిలిచి గట్టి పోటీ ఇవ్వటం, స్థానిక సంస్థలు వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా వైసీపీ గాలి వేవేస్తున్న ఖచ్చితంగా మేమే విజయం సాధిస్తామనే ఉత్సాహంలో ఉన్న నేపథ్యంలో ఈరోజు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వారందరికీ కొంత ఆందోళన ఆవేదన కలిగిస్తుంది. అయితే దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా డివిజన్ బెంచ్కి వెళ్ళి ఈ తీర్పును మళ్ళా పునఃపరిశీలించాలని కోరే అవకాశం ఉంది. డివిజన్
డివిజన్ బెంచ్ కూడా దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ధృవీకరిస్తుందా లేకపోతే కొత్తగా తీర్పు ఇస్తుందా అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా మారుతుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభ్యర్థులందరినీ కూడా ఈ తీర్పు కొంత నిరాశపరిచిందని చెప్పవచ్చు. రైట్ మురళి, థ్యాంక్ యూ.